హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవాలయం కొల్హాపూర్, నాసిక్, మహారాష్ట్రలో ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవాలయం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందామా. ఈ దేవాలయం 52 శక్తి పీఠాలలో ఒకటిగా అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మీదేవి పూజలు అందుకుంటుంది భక్తుల నుంచి. ఈ దేవాలయాన్ని అంబాబాయి మందిర్ అని కూడా అంటారు. ఒక నానుడి ఏంటి అంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకోవాలట. అది పద్ధతి అని చెప్తారు. అలాగే స్కాంద పురాణంలో అమ్మవారిని ఇలా స్తుతించారు. ఓం కరవీర నివాసిని నమః, ఓం శేషవాసుకి సంసేవ్యాయ నమః అని అమ్మవారిని స్తుతించారు. అంబాబాయి అని ఎంతోమంది కులదైవంగా కొలుస్తారు. ఈ దేవాలయం చాళుక్య రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని వాళ్ళు 7వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మహాలక్ష్మీదేవి గర్భగుడిలో చతుర్భుజి అయి, ఒక చేతిలో నిమ్మపండు, ఒక చేతిలో కౌమోదకి, అలాగే ఇంకో చేతిలో డాలు మరియు ఇంకో చేతిలో పాన్పత్ర అంటే తమలపాకు పట్టుకుని ఆవిడ భక్తులకి దర్శనం ఇస్తుందిట. అలాగే భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. ఈవిడని పూజించటం వల్ల మోక్షం లభిస్తుందిట. ఈవిడ సతీదేవి కళ్ళు ఇక్కడ పడ్డాయి కాబట్టి శక్తి అంటే శక్తి నుంచే అందరూ ఉద్భవించారు. పార్వతి, మహాలక్ష్మి, కాళీ అందరూ కూడా. సో అందుకనే సతీదేవి కళ్ళు ఇక్కడ పడినా కూడా ఇక్కడ మహాలక్ష్మి అవతారంలో లక్ష్మీదేవి పూజలు అందుకుంటుంది. ఎందుకు అంటే లక్ష్మీదేవి కళ్ళ ద్వారా నిజాన్ని తెలుసుకుంటుందిట. అలాగే నిజాన్ని తెలుసుకుని భక్తులకి ధన ధాన్యాదులు, అలాగే వాళ్ళకి మోక్షాన్ని ప్రాప్తించేట్టు వారికి ఇస్తుందిట, ఆశీర్వాదం ఇస్తుంది. సో అలాగే ఈ విగ్రహం పడమరని ఫేస్ చేస్తుందిట. సో ఇవ్వండి ఈ దేవాలయం విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.